అంకితశంకరదేహాం అంకురితో రోజకంకణాశ్లేషైః అధికాంచి నిత్యతరుణీం అద్రాక్షం కాంచిదద్భుతాం బాలాం. కాంచీపురమునందు స్తన కంకణాలింగనము చేత గుర్తులు ఏర్పడిన శంకర దేహము కల నిత్య తరుణి అయిన బాలను చూచితిని. అధికాంచి కాంచీ నగరియందు అంకురితో రోజ కంకణాశ్లేషైః అంకురించిన స్తన కంకణాలింగనముల చేత అంకిత శంకర దేహం చిహ్నితమైన శంకర దేహము కల నిత్య తరుణిం నిత్య యవ్వనమగు కాంచిత్ ఒకానొక బాలాం బాలను అద్రాక్షం చూచితిని. శ్రీ కామాక్షీదేవి శంకరుని ఆలింగనము చేసుకున్నది. ఆమె స్తనములందలి కుంకుమ పూరసమంటుకొని శివుని యూరము అంకితమైనది. అతని కంఠమునందు అమ్మవారి కంకణముల ఒత్తిడి చేత గుర్తులు ఏర్పడినవి. ఆమె నిత్య తరుణి కావున ఆమె ఉరోజములు యొక్క చిహ్నములు శంకరు నొరము అంటినవి. ఎత్తైన శంకరుడిని ఆలింగనం చేసుకొనుటకు బాహువులు ఎత్తబడుటచే ఆమె కంకణములు ఆతని కంఠమును గుచ్చుకొని గుర్తులు ఏర్పడినవి. నిత్య తరుణీం అనియే చెప్పినాడు కానీ నిత్య బాలాం అని అనకపోవుటచే నిరంతరము శంకరుడిని అల్లుకొని పోవుట సూచింపబడుచున్నది. ఆ తరుణి అద్భుత బాల అని పేర్కొనుటచే శంకరుడిని ఆట పట్టించుట వ్యంగ్యమగుచున్నది. పెద్దలు పిల్లలను ఆడింపవలనే కాని చిన్నదైన అమ్మవారు పెద్దైన శివుడను ఆడించుట అద్భుతమని అద్భుతయను విశేషము వ్యజింపజేయును. కాంచీ నగరియందు అంకురించిన స్తన కంకణాశ్లేష చిహ్నిత శంకర దేహము కల యొకానొక నిత్య తరుణి అయిన బాలను చూచితిని. ఆ నిత్య తరుణి ఎప్పుడూ కూడా శంకరుడిని అల్లుకొనే ఉంటుంది. నిరంతరం స్వామిని వదలకుండా ఎప్పుడు అమ్మవారు స్వామితోనే ఉంటుందట.